మనందరం కూడా ఈ రోజు మన ఎంతో ముఖ్యమైన రోజు. ఇక్కడ నుంచే రేపు రాబోయే 2024 ఎలక్షన్స్ లో మరి దశ దిశ రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా అటు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో, రేపు 24లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అంతే నిజం, అంతే నిజం. మరి ఆ యుద్ధానికి మీ అందరూ సిద్ధమా? మీ అందరూ సిద్ధమా? మీ అందరూ సిద్ధమా? మీ అందరూ సిద్ధమా? ఇదే టెంపో రేపు మళ్ళీ మన జగనన్నని మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు సైనికుల్లాగా యుద్ధంలో పోరాడి మళ్ళీ మన జగనన్న అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ మనం విశ్రమించాలని ఈ 2 నెలలు ఎలక్షన్లో అయ్యే వరకు కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహాన్ని మరి మనందరం కూడా చూపించాలని తప్పనిసరిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరూ కూడా సార్ స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తారు. కాబట్టి మనందరం కూడా నాతో సహా అందరం కూడా సార్ స్పీచ్ గురించే సందేశం గురించే వెయిట్ చేస్తున్నాం. కాబట్టి పెద్దలు గౌరవనీయులు దేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక నెంబర్ 1 ముఖ్యమంత్రి, పరిపాలన అంటే ఇలా ఉండాలి అని చూపించిన ముఖ్యమంత్రి, నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చూపించిన ముఖ్యమంత్రి, ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ఒక్కడే వీరుడు ఒక్కడే ఉంటాడు, వీరుడు ఒక్కడే ఉంటాడు, వీరుడు ఒక్కడే ఉంటాడు. అలాంటి వీరుని మన జగనన్న మరి వారిని సగౌరవంగా వచ్చి వారి గౌరవ సందేశం ఇవ్వాల్సిందిగా మనందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. భీమిలిలో అటు సముద్రం ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోను, ప్రతి సోదరుడిలోనూ, ప్రతి స్నేహితుడిలోనూ, ప్రతి అవ్వలోనూ, ప్రతి తాతలోనూ, మీ అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు,